మొట్టమొదటిది, నీ జీవితంలోని పరిస్థితులు, స్థితిగతులు, పిల్లలు, కుటుంబం, బాధ్యతలు, అక్కరలు, అవసరాలు, అప్పులు, తిప్పలు మొత్తం ఆయన చేతికి అప్పచెప్పు. అవమానానికి అప్పగిస్తావో, ఆనందానికి అప్పగిస్తావో, దరిద్రతకే అప్పగిస్తావో, సమృద్ధితోనే ఆశీర్వదిస్తావో, నేను నిజం చెబుతున్నాను, నా లైఫ్లో చెప్తున్నా. బోలెడన్ని సమస్యల్లో ఏసైని తెలుసుకున్నా. వినండి, బోలెడన్ని సమస్యల్లో ఏసైని తెలుసుకున్నా. ఏసైని తెలుసుకున్నాక ఎంత గొప్ప ఆనందం అంటే, అన్ని మెంటల్ ప్రెజర్, అసలు చచ్చిపోదాం అనుకున్నాం మొత్తం కలిసి. అంత ఒత్తిడి ఎటుపోయిందో. ఎందుకంటే నమ్మా. నేను ఎవరిని గుర్తించానో, నన్ను ఎవరు దర్శించారో, నేను ఎవరిని కనుగొన్నానో, ఆయన సర్వశక్తుడు, బలవంతుడైన దేవుడు. ఎన్నాళ్ళు నేను నమ్మి గుళ్ళు గోపురాలు అయ్యి తిరిగి భజనలు చేసి గందరగోళం చేసి నానా బాధలు పడి తిప్పలు పడ్డవాళ్ళు కాదో. ఈయన నిజమైన దేవుడు, ఉన్నవాడు. నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తన్ను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమామూర్తి, నిజ దేవుడు నా యేసు.